మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అక్క లోపలేమవుతుందోనని భయంగా ఉంది. అక్క ముందు నువ్వు టెన్షన్ పడకు, నీకేం కాదు. మావయ్య గారు డాక్టర్ కాల్ చేస్తున్నారు, వచ్చేస్తారు. డాక్టర్ వచ్చేంత వరకు నువ్వు కొంచెం ధైర్యంగా ఉండక్క. దీనికి నిజంగానే నొప్పిగా ఉన్నట్టుంది. కొంపతీసి ఏం అవ్వదు కదా? హలో డాక్టర్. నా వల్ల కావడం లేదు షా. అక్క ఏం కాదు, కంగారు పడకు. అక్క నిలబడి చూస్తున్నావేంటి? వచ్చి సహాయం చేయొచ్చు కదా. అక్క ఏమైంది? హారిక అక్క కడుపులో నొప్పిగా ఉంది. నువ్వు చూస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. నేనే చూడాలి. ఏమైంది చెప్పు. అయ్యో ఉషా, వస్తుంది. అబ్బా ఉషా, ఏ ఉషా ఎక్కడున్నావు? తొందరగా రా. ఏం లేదు, ఉషా వస్తుంది. అనవసరంగా ఇరుక్కున్నాను. దొంగ మొహంది నన్ను ఇరికించేసింది. వీటి నుంచి పైకి పోయినా బాగుండు. ఓయ్ ఉషా, ఏం కాదు, ఉషా వస్తుంది. అక్క ముందు తాగు. ఏంటది? కషాయం అక్క, తాగిన వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఏయ్, నీ సొంత వైద్యాలన్నీ ఇక్కడ చేయకు. అసలే హారిక ఒట్టి మనిషి కూడా కాదు. నీ వైద్యం వికటించిందంటే కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా జరగచ్చు. నువ్వు నీ పైత్యం ఇక్కడ చూపించి ప్రాణాల మీదకి తీసుకురాకు. అక్క నన్ను నమ్ము, ఇది తాగడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. నొప్పి వెంటనే తగ్గుతుంది. చూడుషా, మావయ్య గారు డాక్టర్ కి కాల్ చేశారు, వస్తూ ఉండుంటారు. ఈలోపు నువ్వు పెద్ద డాక్టర్ లా ఈ వైద్యంతో సమస్యలు సృష్టించకు. అక్క నేను నిజం చెప్తున్నాను, నాకు ఈ కషాయం గురించి బాగా తెలుసు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. పైగా డాక్టర్ వచ్చేంత వరకు అక్కకి నొప్పి లేకుండా ఉంటుంది. ఆ కషాయం ఇవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను. హారికమైనా అయితే అత్తయ్య గారికి ఎవరు సమాధానం చెప్తారు? తరుణ్ మొహం ఎలా చూడగలవు? ఈ ఇంటి పెద్ద కోడలుగా నువ్వేం చేస్తున్నావు నన్ను అడిగితే అత్తయ్య గారి ముందు నేను తలదించుకొని నిలబడాలి. నీకే, నువ్వు బాగానే తప్పించుకుంటావు. మాటలు పడేది నేను. అక్క హారిక అక్కను చూస్తున్నావా? నొప్పికి తట్టుకోలేక ఎలా ఇబ్బంది పడుతుందో. డాక్టర్ వచ్చేంత వరకు ఇలాగే నొప్పితో బాధపడాలంటే చాలా కష్టం. నా మాట వినక్క. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనుషా. ఇలాంటి కషాయాల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నువ్వేమైనా అనుకో అక్క, నేను హారిక అక్కకి కషాయం తాగిస్తాను. ఎవరైనా అడిగితే నేను సమాధానం చెప్తాను. అక్క తాగక్క. నేను చెప్పినా కూడా వినకుండా తాగిస్తున్నావు కదా. హారికకి ఏం జరిగినా ఆ మొత్తం బాధ్యత నీదే. నాకే తెలీదు. నేను ఇప్పుడే అత్తయ్య గారికి కాల్ చేసి విషయం చెప్తాను. ముందు నీకు కొంచెం నువ్వేం కంగారు పడకక్క, డాక్టర్ వచ్చేస్తున్నారు. నీ నొప్పి తగ్గిపోతుంది. అమ్మా ఉషా, డాక్టర్ గారు వచ్చేస్తున్నారమ్మా. మరేం పర్వాలేదు మావయ్య. డాక్టర్ వచ్చేలోపు అక్కకి ఏం కాకుండా కషాయం ఇచ్చాను. కాసేపట్లో అక్కకి నొప్పి తగ్గిపోతుంది. నర్స్, ఆ ఇంజెక్షన్ ఇవ్వు. ఏమండి, హారికకి ఎలా ఉంది?
అదే తెలియటం లేదు. సడన్ గా కడుపులో నొప్పి అని చెప్పింది. డాక్టర్ గారు వచ్చారు, చూస్తున్నారు. మధ్యలో ఈ ఉష ఏదో వైద్యం చేసింది అత్తయ్య. అప్పటి నుంచి హారికకి నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయి. మనుషుల్ని చంపేస్తావా? కడుపుతో ఉన్న అమ్మాయికి నీ ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ ఇస్తావా? అలా అడగండి అత్తయ్య. నేను ఎంత చెప్పినా వినలేదు. పైగా నన్ను పక్కకి నెట్టేసి మరీ ఆ కషాయం తాగించేసింది. ప్రతి దాంట్లోనూ ఏదో మంచి మార్కులు కొట్టేద్దామని, అందరి దగ్గర మంచైపోవాలని అన్నిట్లోనూ వేలు పెడతావు. ఇక్కడ నీ మంచితనం చూపించడం కోసం 2 ప్రాణాలు బలి తీసుకుంటావా? అత్తయ్య, అది అక్క నొప్పికి తట్టుకోలేకపోతుంటే. నొప్పి తట్టుకోలేకపోతే విషం ఇచ్చి చంపేస్తావా? అత్తయ్య, ఆ కషాయం తాగడం వల్ల ఏమీ కాదు. దానివల్ల నొప్పి కంట్రోల్ అవుతుంది. ఏది తగ్గిందా? కిరణ్మయ్యి, డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు కదా. నువ్వు ఆ నిందలాపి నిదానంగా ఉంటే అన్నీ తెలుస్తాయి. ఇదిగోండి మావయ్య గారు, మీరిలా సపోర్ట్ చేయడం వల్లే ఈ ఉష ఆగడానికి హద్దులుండడం లేదు. ఇంజెక్షన్ ఇచ్చాను, పెయిన్ తగ్గిపోతుంది, అంత నార్మల్ అయిపోతుంది. ఓకే, టేక్ కేర్ హారిక, బాయ్. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. నేను ఇక్కడికి రాకముందు ఉషా ఏదో వైద్యం చేసింది అన్నారు. అవును డాక్టర్. వద్దు వద్దు అంటూ ఉన్నా ఏవేవో కలిపేసి పెద్ద FRCS లండన్ లాగా ఇంటి వైద్యం పెంట వైద్యం అంటూ ఏదేదో పెంటంతా తాగించేసి ఇలా హారిక ప్రాణాల మీదకు తెచ్చేసింది ఉష. ఉష, అయిపోయావే. ఏవేవో చేసి మెప్పు పొందేద్దాం అనుకున్నావు. ఇక అత్తయ్య గారి చేతిలో అయిపోతావు. మర్డర్ అటెంప్ట్ చేసావని జైల్లో వేయించిన వేయిస్తుంది అత్తయ్య. వెల్డన్ ఉషా, నీ ఇంటి వైద్యం నా ఆలస్యాన్ని కవర్ చేసింది. నేను వచ్చేలోపు హారిక ఈ మాత్రం నొప్పులు భరించింది అంటే అది నువ్విచ్చిన ఆ కషాయమే. లేకపోతే బీపీ పెరిగిపోయి కంట్రోల్ చేయటం చాలా కష్టంగా మారేది. కిరణ్మయ్య గారు, మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది గాడ్కి కాదు, మీ ఉషాకి చెప్పండి థ్యాంక్స్ అని. అయితే ఇంకా హారిక అక్కకి ప్రమాదం తప్పినట్టే కదా? ప్రమాదం తప్పినట్టేనా కాదు, ప్రమాదం తప్పించావు. సమయానికి సరైన ట్రీట్మెంట్ అందించి 2 ప్రాణాలు కాపాడావు. చూసావా కిరణ్మయ్యి, వచ్చిన వెంటనే ఉషా మీద చిరాకు పడిపోయావు. ఉషా ఏం చేసినా మంచి చేస్తుంది. ఎప్పుడు ఇంతే. ఈ ఉషకి డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటే నా ఇమేజ్ దెబ్బతినేస్తుంది. దీని సంగతి ఇంకోసారి చూడాలి.